హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అవర్ ఛానల్ ఏమి చిన్ని జ్ఞాపకాలు. అందరికీ తెలిసిందే, ఈ మధ్యకాలంలో మనం మంచి మంచి వంటకాలతో ముందుకు వస్తున్నాం. అందులో ఈరోజు మనం సెలెక్ట్ చేసుకునే వంటకం ఏమంటే కోకోనట్ రైస్, అంటే కొబ్బరి అన్నం. అది చాలామంది ఇంట్లో మంచి పవిత్రంగా భావిస్తారు కొబ్బరికాయని. ఎందుకంటే కొబ్బరికాయ అందరూ కూడా ఒక బెస్ట్ నేచురల్ ఫ్రూట్ అని తెలుసు. ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం ముందుగా ఒక బాణీలో కొంచెం నెయ్యి వేసి, తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని, మనం చూస్తున్న విధంగా కావలసిన మసాలా ఐటమ్స్ అన్నీ కూడా ఆ మరుగుతున్న ఆయిల్లో వేయించుకోవాలి. కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఐటమ్స్ మనం రెడీ చేసుకోవాలి. అలా మన ఛానల్ వాచ్ చేసిన మన ఫ్రెండ్స్ అందరికి కూడా ఒకే విజ్ఞప్తి అండి, వెళ్ళినంత వరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా వీలైతే కామెంట్ కూడా పెడుతూ ఉండండి. అంటే మనకి తెలుస్తుంది ఏమైనా తప్పులు ఉన్నాయా సరిదిద్దుకోవడానికి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరూ మనకు సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలా మీకోసం కొంత టైం, వాల్యుబుల్ టైం అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, జాబ్స్, ఇలా ప్రతి బిజీ టైంలో మనం వండుకొని మనం తినడం కూడా చాలా కష్టమైన పొజిషన్. కానీ మీకోసం కొన్ని హెల్తీ రిలేటెడ్ ఐటమ్స్ అవ్వచ్చు, లేకపోతే స్నాక్స్ రిలేటెడ్ ఐటమ్ అవ్వచ్చు, లేకపోతే కామెడీ అవ్వచ్చు, ఇంకా మన చిన్ని జ్ఞాపకాల్లో, అంటే ఏంటి టైటిల్ కూడా అందుకేనండి, చిన్న అంటే ఎవ్రీడే యాక్టివిటీస్. లేకపోతే అంటే బిజీ టైం ఉందనుకోండి, ఎవ్రీడే అవ్వకపోవచ్చు, కాకపోతే మెమరబుల్ మూమెంట్స్ అన్నీ కూడా, అంటే జ్ఞాపకాలు. మనం చిన్నప్పుడు చూడండి, ఎవరో చూపిస్తే కానీ గుర్తురాదు. ఇప్పుడు మనం రెగ్యులర్గా మన యాక్టివిటీస్ని మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే మన రిలేటివ్స్ అవ్వచ్చు, ఎంత లాంగ్ ప్లేస్లో ఉన్నా కూడా మన వాయిస్ రూపంలో కానీ, ఓకే ఇమేజెస్ రూపంలో కానీ, ఆడియోస్ ఆర్ వీడియో అన్నీ కూడా మనం దగ్గరుండి చూసేటట్టు ఈ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా. ఇప్పుడు మన స్పెషల్ రెసిపీలో ఏంటేంటి కలుపుతున్నామో చూస్తున్నారు కదా. కొంచెం క్యారెట్, ఆలు ముక్కలు వేసి కొంచెం బాగా రోస్ట్ చేయించాము. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసామండి, అంటే కొంచెం ఘాటు కోసం. ఇంకా మనం ఇంట్లో చిన్నపిల్లలు అలా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం ఘాటు తగ్గిస్తాం, అది మనకు తెలిసిందే. తర్వాత కాజు, ఇంకా మనం ఇంకా ఎడిషనల్గా స్వీట్ కార్న్ కూడా వేసామండి. అవి బాగా రోస్ట్ అయినంత వరకు కాసేపు మనం నెక్స్ట్ ఐటెం గురించి రెడీ చేసుకుందాం. మనం బాస్మతి రైస్ అవ్వచ్చు, సన్న బియ్యం ఏదైనా, ఎందుకంటే కొంచెం స్పెషల్ చేస్తున్నాం కాబట్టి రైస్ కూడా కొంచెం బాగుంటే మంచిదండి. అదే మనం సేమ్ బిర్యానీ ఎలా చేస్తున్నామో అలాగే 1-2 గ్లాసులు వాటర్ అనేది మనం వేసుకోవాలి. దానికి ముందుగా ఆ రైస్ని కాసేపు నానబెట్టిన తర్వాత ఆ మిశ్రమంలో కలిపి కొంచెం మూతపెట్టి కాసేపు ఉంచిన తర్వాత మనం ఇక్కడ చేస్తున్న స్పెషల్ ఐటమ్ ఏంటంటే కొబ్బరి పాలు వేస్తేనండి. ఇక్కడ వాటర్ చెప్పాం కదా, 1 గ్లాసుకి 2 గ్లాసులు అని. అదే వాటర్ బదులు మనం కొబ్బరి పాలని ఎలా తయారు చేసుకోవాలో చూడాలి. కొబ్బరి ముక్కల్ని చిన్న పీసెస్గా కట్ చేసి, తర్వాత మనం మిక్సీలో వేయించినట్టయితే మనకి నార్మల్గా కొబ్బరి పాలు అనేది వస్తుందండి. దాన్ని మనం బాగా ఫిల్టరేషన్ చేసి కొంచెం బాగా పిండిన తర్వాత, అంటే కొబ్బరితో చేసిన ఏ ఐటెం కూడా బాగుంటుంది, ఎందుకంటే దైవంతో సమానం కొబ్బరి అనేది, అది అందరికీ నచ్చుతుంది. చూడండి, ఒక బౌల్లో మనకి ఎండి పాలు వచ్చే ఒక సింగిల్ కొబ్బరిని చూస్తున్నారు కదా. గ్లాస్లో మనం ఒక రైస్ గ్లాస్ తీసుకున్నాం కాబట్టి
2 గ్లాసెస్ కొబ్బరి పాలను మనం వేసుకుంటాం. నార్మల్గా వాటర్లో ఉడికిన బిర్యానీ అన్నానికి కంపేర్ చేస్తే కొబ్బరి పాలతో ఉడికిన రైస్ అనేది టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. మనం కూడా అంటే ఇంకా ఎడిషనల్గా ఏ కర్రీస్ కానీ ఏమి కానీ యాడ్ చేయకుండా డైరెక్ట్గా తినొచ్చండి. చూడండి, మరుగుతున్న కొబ్బరి పాలలో ఆ రైస్ రిమైనింగ్ మిశ్రమం అన్నీ కూడా కాసేపు బాయిల్ అయ్యాక అన్నింటిలో కూడా బాగా పడుతుందండి. అందుకని మనం ఈ స్పెషల్ ఐటెం చూస్ చేసుకున్నాం. చాలామందికి తెలుసు, కొంతమందికి చిన్న చిన్న డౌట్స్ కూడా ఉండొచ్చు. ఈ కంప్లీట్ వీడియో చూసిన తర్వాత చాలా చాలా డౌట్స్ అనేది క్లియర్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ అనేది అందరు కూడా కొంచెం టేస్ట్ కోసం, ఎందుకంటే చప్పగా అనేది ఎవరు తినలేరు. అలాగే సాల్ట్ ఎక్కువైనా ఇబ్బందే. అందుకని వాటర్ ఉండేటప్పుడే మనం కొంచెం టేస్ట్ చేసుకొని మనకు సరిపోయినంత సాల్ట్ను వేసుకొని తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత కింద పైన బాగా కలుపుకోవాలి. అప్పుడు కొంచెం సిమ్లో పెట్టి మూత పెడితే ఏమైనా తడిగా ఉన్నా కూడా అదంతా కూడా స్టీమ్ అయ్యి నార్మల్గా ఫ్రెష్ అంటే చూడడానికి బిర్యానీలాగా కనిపిస్తుందండి. కానీ కొబ్బరి పాలలో ఉడికింది కాబట్టి దీన్ని కొబ్బరన్నం లేదా కోకోనట్ రైస్ అని మనం పిలుస్తాం. దాన్ని మొత్తం నీట్గా రెడీ చేసుకొని మూత పెట్టి కాసేపు ఉంచిన తర్వాత తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అబ్బా, చూడడానికి ఎంత బాగుందో, అందరికీ తినాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది కాబట్టి నేను టేస్ట్ చేస్తున్నాను. నాకైతే బాగా నచ్చిందండి. అది ఎలా ఉందో మీరు కూడా చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.